నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. దేవరా 2 చిత్రానికి సంబంధించి ఒక వార్త అయితే ఫుల్ వైరల్గా మారింది. గతంలో ఎన్టీఆర్ గారు కూడా ఈ చిత్రం ఉంటుందని కన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ లేదు అన్న వార్తలు ఫుల్ వైరల్గా మారాయి. అసలు నిజంగా ఉంటుందా లేదా అన్న సందిగ్ధంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఉన్నట్ట లేనట్ట కొన్ని సినిమాలకి సీక్వెల్స్ 30 ఏళ్ళ తర్వాత కూడా వస్తాయి, 25 ఏళ్ళ తర్వాత కూడా వస్తాయి, 10 ఏళ్ళ తర్వాత కూడా వస్తాయి. అంతేగాని ఇమీడియట్గా రావాలని మెడ మీద గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి రకరకాల వార్తలు సృష్టించి ఆనందపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఫేరీ అదేంటి మొన్న ఈయనకి అక్షయ్ కుమార్ గారికి పరేష్ రావల్ గారికి గొడవ అయిన సినిమా థర్డ్ పార్ట్ 27 ఇయర్స్ తర్వాత దాని సీక్వెల్ రాబోతుంది. నెక్స్ట్ మన చంద్రముఖి అంతే. అండ్ ఇంకా ఉన్నాయి బోల్డ్ సినిమాలు చెప్పుకుంటూ పోతుంటాయి. ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అయినవి పుష్ప, బాహుబలి, పొన్నియిన్ సెల్వన్, ఇంకా వారం గ్యాప్లో రిలీజ్ అయినవి రక్త చరిత్ర, విక్రమ్ కూడా ఒక రకంగా అట్లా కొన్ని ఉంటాయి. విక్రమ్ కూడా అదే కదా, అప్పుడెప్పుడో తీసిన దానికి కనెక్ట్ చేసి ఇక్కడ తీశారు దాన్ని. సో సీక్వెల్స్ గురించి మాట్లాడుకుంటే ఏ సినిమాకైనా సరే సీక్వెల్ రావాలంటే అది వాళ్ళ ఇష్టం, ఎప్పటికైనా తీసుకోవచ్చు. ఇప్పుడు F2, F3 ఇమీడియట్గా వచ్చాయి. హౌస్ఫుల్ 1, 2, 3, 4, 5 ఇప్పుడు ఇంకా నడుస్తాను, అది 10 వరకు కూడా వెళ్ళొచ్చు. పుష్ప 6 పాటలు ఉంది, నువ్వు చూసింది 2, ఇంకా 4 రావాలి. మెల్లిగా వస్తాయి, వాటికంటూ టైం. నాకు డౌట్, కొన్ని సినిమాలకి ఎప్పటి నుంచో కనెక్షన్ లాక్కొచ్చి పెడతారు కదా. లైక్ మొన్న వచ్చింది కమల్ హాసన్ ఒకటి వచ్చింది, ఆ ఫిలిం విక్రమ్, ఇండియా 2 ఓకే. అట్ ద సేమ్ టైం ఇంకొక ఫిల్మ్ వచ్చింది కదా మొన్న ఒకటి, దానికైతే దాన్ని ఆ కథ అంశం ఉందని కొంతమంది మాట్లాడారు. అట్ ద సేమ్ టైం విక్రమ్ది ఎప్పుడో దాని లైనప్ దాన్ని అక్కడ నుంచి నాయకుడు, మళ్ళీ విక్రమ్ది అయితే అది ఎప్పుడుదో ఉంటుంది. అప్పుడు బీజిఎంను కూడా తెచ్చి కలుపుతుంటారు కదా, దీన్ని ఏమంటారు ఇలాంటి సినిమాలని? సీక్వెలే. నువ్వు 100 సంవత్సరాల తర్వాత తీసినా వాళ్ళందరూ బతుకుంటే సీక్వెలే. అది ఏం చేస్తావు? సీక్వెల్ అంతే, దాని గురించే మాట్లాడడానికి లేదు. కొన్ని సినిమాలు విచిత్రంగా సీక్వెల్స్ వస్తాయి. ఇప్పుడు ఆర్యా 1, ఆర్యా 2 అయింది, ఆర్యా 3 వస్తుంది, కానీ అది అల్లు అర్జున్ సంబంధం లేదు. అదే ఇలాంటి డిఫరెంట్ ఏంటి అని మన ఇప్పుడు అంతే. F2కి F3కి సంబంధం ఏమైనా ఉందా? లేదు. నెక్స్ట్ ఆర్యా 3లో మన దిల్ రాజు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, మొన్న పెళ్ళైన అబ్బాయి, ఆశిష పేరేంటో, తను చేస్తున్నాడు. సో ఇట్లా ఉంటాయి కొన్ని సినిమాలు, వాళ్ళ ఇష్టం, ఎలాగైనా తీసుకొని మనకి నచ్చితే చూడండి, లేకపోతే లేదు. బట్ వాట్ ఎవర్, పర్ఫెక్ట్ సీక్వెల్ గురించి మాట్లాడుకుంటే ఎప్పటికైనా రావచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారు వార్, అది ఈ సంవత్సరం వచ్చేస్తుంది. నెక్స్ట్ చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు మొన్న బర్త్డేకి అనౌన్స్ చేసుకున్నారు. నెల్సన్ అదే ఇప్పుడు మళ్ళీ అదేంటిది త్రివిక్రమ్తో అదొక సినిమా. ఈ పాన్ ఇండియా హీరో కాబట్టి ఇవన్నీ అవ్వాలంటే ఒక 2-3 ఏళ్ళన్నా పడుద్దా? ఇంకా పడుద్ది. సో 2029-30 వరకు ఆయన ఇంకో సినిమా నిదానంగా ప్రకటించుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆయన జీవితకాలం సినిమాలన్నీ ఇప్పుడే ప్రకటించాలి, లేకపోతే మనకు ఆగదు. ప్రకటించడం వల్లే ప్రాబ్లం ఏమో. అంతే, ఇప్పుడు ప్రకటించాడు కదా, ఇప్పుడు 5 సినిమాలు ఉన్నాయి ఒక రకంగా. అవును, అవన్నీ ఎప్పుడు అవ్వాలి? ప్రశాంత్ నీళ్ళు, నెల్సన్, ఎప్పుడు అవ్వాలి? దేవరా 2 అవన్నీ అయితే కానీ అప్పుడు దేవరా 2 మళ్ళీ వస్తుంది. అప్పటి వరకు మళ్ళీ కొరటాల శివ వేరే సినిమాలు చేసుకుంటాడు, వీళ్ళు వేరే సినిమాలు చేసుకుంటాడు, అప్పుడు నిదానంగా మళ్ళీ వస్తారు. క్యూట్గా ఆ జర్నీ సాగుతూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడే కావాలి. దేవర 2 ఉందట్ట లేనట్ట అసలు లేదు అంటే ఏంటి, దేవరని నెగిటివ్ చేయడం ఇంకా మానట్లా. వీళ్ళు సినిమాకి ముందు చాలా ఇబ్బంది పెట్టారు, మొత్తానికి రిలీజ్ అయ్యింది. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పార్ట్ 2 మీద పడుతున్నారు. అవసరం ఏముంది? అంటే ఏంటి, ఎదుగుతున్నాడనా? ఏమి ఎదుగుతున్నాడనా? ఏమో, ఎదిగితే వీళ్ళకి ఎందుకు, ఎదగకపోతే వీళ్ళకి ఎందుకు, ఊరికే ఒకరి మీద పడి ఏడవడం ఎందుకు? అంటే ఇప్పుడు దేవరా మధ్యలో, ఇప్పుడు దేవరా పార్ట్ 1 వచ్చింది, నియర్లీ అలానే లేదు. వార్ 2 సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఎన్టీఆర్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి. బాలీవుడ్ సినిమా నుంచి మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏం అనలేరు వీళ్ళు. మహా అయితే మొన్న టీజర్ ట్రైలర్ రిలీజ్ అయితే అది బాగాలేదు ఇది బాగాలేదు అని అనుకోవచ్చు, ఎవడి ఇష్టం వాడిది. సో ఇంకే రకంగా ఇబ్బంది పెట్టాలి అని చూసుకుంటూ దేవర 2ని మళ్ళీ గిల్లి వదిలేస్తున్నారు, అంతకుమించి ఏమీ లేదు. రైట్. అయితే కొరటాల కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాడా దీనికి? ఏమన్నా ఎందుకు ఆయన ఇవ్వాలి అన్న అవసరం ఏముంది? ఖచ్చితంగా ఎందుకు ఇవ్వాలి? వీళ్ళందరికీ ఎందుకు చెప్పాలి అసలు? వచ్చేవరకు ఆగొచ్చు కదా. నెక్స్ట్ 12 ఏళ్ల సినిమాలు, వచ్చే జన్మ సినిమాలు, ఆ తర్వాత జరిగే సినిమాలు, ఈ భూమి అంతమైన తర్వాత నెక్స్ట్ ఏ భూమి వస్తుందో అప్పుడే హీరోలు పుడతారో, ఈ ఎన్టీఆర్ అప్పుడు మళ్ళీ పుడతాడా లేదా
అప్పుడే సినిమాలు తీస్తాడు, ఈ డైరెక్టర్లు అందరూ మళ్ళీ అప్పుడు పుడతారా, ఇంత ఆలోచనలు ఎందుకు? అంటే చాలా వరకు చాలామంది దేవరా 2 చిత్రం అయిపోయింది 60%, 40% ఉందని మాట్లాడుతున్నారు. అదే వాళ్ళు ప్రకటిస్తారు కదా, ప్రకటించినప్పుడు ఆగండి. నిన్న బర్త్డేకి ఓ 2 చెప్పాడు, మధ్యలో ఇంకో 2 అటాచ్ అయ్యాయి, నెక్స్ట్ బర్త్డేకి మీకు ఏమైనా సర్ప్రైజ్ ఉంటే ఉండొచ్చు. ఒక సంవత్సరం ఆగలేరా ఈ మధ్యకాలం? సినిమాలకు ఆగుతున్నారుగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు, మరి ఇంకేంటి? మోస్ట్లీ 5 సినిమాల్లో మీకు దేని మీద ఓవర్ హైప్స్ ఉన్నాయి? ఎన్టీఆర్ సినిమాలు అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు నెల్సన్ ఉంది, వార్ 2, దేవరా 2. వార్ 2 బాలీవుడ్ సినిమా, వార్ 1 ఎలా ఉంటుందో అదంతా ఒక స్పై యూనివర్స్, అది యశ్ చోప్రా వాళ్ళ స్పై యూనివర్స్. ఆ వార్ 2లో ఉన్న ఎన్టీఆర్ మళ్ళీ నీకు ఆలియా భట్ సినిమాలో కూడా కనిపిస్తాడు, ఆల్ఫా అందులో కనిపిస్తాడు, ఒక పాత్ర జస్ట్ అటు తలుక్కుమని వెళ్ళిపోతుంది. అది కూడా ఈ సంవత్సరం రిలీజ్ మళ్ళీ చెప్పాలి అంటే. ఆ తర్వాత ఇంకా ప్రశాంత్ నీల్ సినిమా గురించి చెప్పుకోవాలి, అదే డార్క్ బ్యాక్గ్రౌండ్లో ఇంకో మ్యాజిక్ ఉంటుంది. ఆ కేజీఎఫ్ సలార్ చూసినట్టుగా ఇంకొక మ్యాజిక్, ఇంకో సూపర్ హీరో, ఇంకో పవర్ఫుల్ హీరో, వాట్ ఎవర్. అది ఇంటర్నేషనల్ లెవెల్ అంట. మరంతే, ఇప్పుడు కేజీఎఫ్ కూడా ఇంటర్నేషనల్ లెవెలేగా. కేజీఎఫ్ నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ అనిపిస్తుంది. అంటే అప్పుడు ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది, సెకండ్ పార్ట్ ఇంటర్నేషనలే, మరి అన్నీ అంతే. అది కూడా అలాగే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ త్రివిక్రమ్ సినిమా కూడా ఇంకేదో సోషియో ఫ్యాంటసీ అంటున్నారు, అది కూడా ఆయన తగ్గట్టు అలాగే ఉంటుంది. నెల్సన్ కూడా బాగానే ఉంటుంది. ఏమైంది, అందరూ మంచి డైరెక్టర్లే, టైం పడుతుంది ప్రతి సినిమాకి. ఇంకా నెల్సన్ త్వరగా తీస్తాడు కాబట్టి కొంచెం త్వరగా వచ్చే అవకాశం ఉంది. రైట్. అంతే. కంక్లూజన్కి వచ్చే ముందు దేవరా 2 గురించి చెప్పండి ఒక మాట. దేవర 2 గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాను నేను, అంత అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అస్సలు పెట్టుకోకండి, అవసరం కూడా లేదు. దేవర 2 అనే మాటను వదిలేయండి. నేను అప్పుడు ఎప్పుడో ఏదో దాని కథ చెప్తుంది, ఇప్పటిదాకా ట్రోల్ అవుతా ఉంది. మన ఇద్దరిదే ఎక్కువ, ఇది మన ఇద్దరిదే బాగా తిరుగుతుంది. అదేంటో మరి, ఇంకెందుకు దాని గురించి వదిలేయండి. కాసేపు ప్రకాష్ రాజే వెళ్ళడం, కాసేపు అదైతే తిరుగుతుందిగా, ఆనందపడండి, ఇంకెందుకు మరి ఇంకేంటి. బాగా. అవును. రైట్. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్.